తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ నిర్మించుకున్న మాయామేయానికి ఎల్లలేవని రూఢి అవుతోంది. హైదరాబాద్ లోనే లోటస్ పాండ్ అనుకుంటే అంతకు మించి కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు జగన్ కర్ణాటకలోనూ పోగేశారు. బెంగళూరులో ఔటర్ రింగ్ రోడ్ సహా ఖరీదైన ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు కూడబెట్టారు. సన్ రూఫ్ పవర్ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణన్ మురళి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. జగన్ అక్రమాస్తుల చిట్టా రాష్ట్ర సరిహద్దులు దాటిపోయింది. సిబిఐ అధికారుల విచారణలో సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఫైనాన్స్ విభాగం జనరల్ మేనేజర్ ఇచ్చిన వాంగ్మూలంలో కర్ణాటకలోని జగన్ ఆస్తుల వివరాలు వెలుగులోకొచ్చాయి. ఏ కంపెనీ ఏ ఆస్తులు నిర్మాణాలకు నిధులు వెచ్చించాయో సండూర్ పవర్ జీఎం గోపాలకృష్ణ బహిర్గతం చేశారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భూమి కొనుగోలు కోసం భగవత్ సన్నిధి ఎస్టేట్స్ 2,61,00,000 చెల్లించిందని ఆయన సిబిఐ విచారణలో తెలిపారు. దేవనహళ్లిలో 7 ఎకరాలకు రేవన్ ఇన్ఫ్రా నుంచి 6,79,00,000 నిధులు వెళ్లాయని, 2005-06లో సిలికాన్ ఇన్ఫ్రా కోరమంగళ వద్ద 7,34,00,000తో భవంతిని సేకరించినట్లు వివరించారు. యలహంకలో స్థలం కోసం మార్బెల్ ఇన్ఫ్రా 22,07,00,000 రూపాయలను ఈసీ సుగుణకు చెల్లించిందని, అక్కడ 12,30,00,000 సిలికాన్ బిల్డర్స్ నిధులతో నిర్మాణం చేపట్టినట్లు సండూర్ జీఎం సిబిఐకి చెప్పారు. యలహంకలోని భూమి వైఎస్ జగన్ అత్త ఈసీ సుగుణ పేరుతో రిజిస్టర్ అయ్యిందన్న విషయాన్ని విచారణలో బయటపెట్టారు. సదాశివనగర్లో స్థలం కోసం 3,73,00,000, భవనం యంత్రాల నిమిత్తం 1,92,00,000కు పైగా సిలికాన్ బిల్డర్స్ చెల్లించిందని తెలిపారు. ఇదే సంస్థ దొడ్డబళ్లాపూర్లో ఎకరంన్నరకు 1,32,00,000 చెల్లించిందనే విషయాన్ని స్పష్టం చేశారు. హరీష్ ఇన్ఫ్రా నుంచి 2009లో కడప జిల్లాలో 7 ఎకరాల 85 సెంట్లకు 43,53,00,000, హైదరాబాద్ లో భవన నిర్మాణాలకు నివిష్ ఇన్ఫ్రా నుంచి 8,01,00,000, ఇన్స్పైర్ హోటల్స్ నుంచి భూమి కొనుగోలుకు 6,46,00,000 చెల్లించినట్లు సండూర్ పవర్ జీఎం సిబిఐ వాంగ్మూలంలో పేర్కొన్నారు. సాక్షి టవర్స్ లో భూమి కోసం 20,78,00,000, భవనం పెట్టుబడి 7,39,00,000, ఫర్నిచర్ కు 2,56,00,000, ప్లాంట్ యంత్ర సామాగ్రికి 8,10,00,000 కలిపి మొత్తం 38,82,00,000 రూపాయలను షాలం ఇన్ఫ్రా నుంచి వెచ్చించినట్లు తెలిపారు. లోటస్ పాండ్ లోని స్థలం నిర్మాణాలు 4 సంస్థలకు చెందినవని సండూర్ పవర్ జీఎం వివరించారు. కాప్స్టోన్, హరీష్ ఇన్ఫ్రా, మార్బెల్ ఇన్ఫ్రా, యూటోపియా ఇన్ఫ్రాలు స్థలానికి 25,36,00,000, నిర్మాణానికి 12,69,00,000 దాకా వెచ్చించాయని తెలిపారు. గతేడాది మార్చి 31 వరకు మాత్రమే 38,06,00,000 వరకు దీనిపై వెచ్చించాయని, ఆ తర్వాత కూడా షాలం నిధుల్ని ఖర్చు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. G2 కార్పొరేట్ సర్వీసెస్ నుంచి సిలికాన్ కు ప్రధాన పెట్టుబడి 50 కోట్లు, సుగుణి కన్స్ట్రక్షన్స్ నుంచి 7 కోట్లు వచ్చాయని తెలిపారు. 22,90,00,000ను షాలం ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టినట్లు సిలికాన్ బిల్డర్స్ ఖాతాలో ఉందని సిబిఐకి చెప్పారు. రేవన్ ఇన్ఫ్రాలో సిలికాన్ బిల్డర్స్ 10 కోట్లు పెట్టుబడి పెట్టగా 9 కోట్లు తిరిగి వచ్చిందని చెప్పారు. మార్వెల్లో 4,75,00,000, ఇన్స్పైర్ హోటల్స్ లో 594 కోట్లు, యూటోపియా ఇన్ఫ్రాలో 1,50,00,000 రూపాయలను సిలికాన్ బిల్డర్స్ పెట్టుబడిగా పెట్టిందని తెలిపారు. షాలంలో పెట్టుబడులను సాక్షి భవనం ఉన్న స్థలం భవన నిర్మాణాలకు వెచ్చించినట్లు చెప్పారు. అదేవిధంగా లోటస్ పాండ్ లోని భూమి భవనం నిమిత్తం మార్వెల్ ఇన్ఫ్రాలో పెట్టుబడులను వినియోగించినట్లు తేటతెల్లం చేశారు. రేవన్ ఇన్ఫ్రా నిధులను మొదట హెల్త్ కేర్ ఇండియాకు అడ్వాన్స్ ఇవ్వడానికి వినియోగించిన వెంటనే అవి సిలికాన్ బిల్డర్స్ కు వెనక్కి రావడం, అక్కడి నుంచి జగతి పబ్లికేషన్స్ కు చెల్లించినట్లు తెలిపారు. ఇన్స్పైర్ హోటల్స్ లోని పెట్టుబడుల్లో 5,94,00,000ను హైదరాబాద్ లో భూముల కొనుగోలుకు మళ్లించగా, యూటోపియా పెట్టుబడుల్ని లోటస్ పాండ్ స్థల సేకరణకు వెచ్చించినట్లు జీఎం తెలిపారు. జగన్ గ్రూప్ నకు చెందిన 15 కంపెనీల్లో ఒక్క సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ లో 15 మంది ఉద్యోగులున్నారని, మిగిలిన వాటిల్లో క్లాసిక్ రియాలిటీ మినహా ఉద్యోగులెవరూ లేరని తేలింది. 2006లో జీఎం గా చేరిన తాను సండూర్ తో పాటు దాని అనుబంధ గ్రూప్ నకు చెందిన మరో 14 కంపెనీల ఖాతాలు నిర్వహిస్తున్నట్లు గోపాలకృష్ణ సిబిఐకి వెల్లడించారు. ఇందులో క్లాసిక్ రియాలిటీ, సిలికాన్ బిల్డర్స్, క్యాప్స్టోన్ ఇన్ఫ్రా, హరీష్ ఇన్ఫ్రా, కార్మల్ ఏషియా హోల్డింగ్స్, మార్వెల్ ఇన్ఫ్రా, యూటోపియా, సిలికాన్ ఇన్ఫ్రా, భగవత్ సన్నిధి ఎస్టేట్స్, రుద్ ఇన్ఫ్రా, రేవన్ ఇన్ఫ్రా, ఇన్స్పైర్ హోటల్స్, షాలం ఇన్ఫ్రా, నివిష్ ఇన్ఫ్రాలున్నాయని తెలిపారు. ఈ కంపెనీల ఖాతాల నిర్వహణలో మరో 2 తనకు సహకరిస్తారని, విజయసాయిరెడ్డి సూచనల మేరకు పనిచేస్తారని తెలిపారు. ఈ కంపెనీల ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించడానికి, డాక్యుమెంట్లో సంతకాలు చేయడానికి తాను అధికృత సంతకందారుగా వ్యవహరిస్తున్నట్లు గోపాలకృష్ణ తెలిపారు. ఎక్కువ కంపెనీలకు వైఎస్ భారతిరెడ్డి, వి రమేష్ బాబు డైరెక్టర్లుగా ఉన్నారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. హరీష్ ఎస్సీ కామర్తి, ఏ వేణుగోపాలరాజు, జె జగన్మోహన్ రెడ్డి కూడా 2004-09 మధ్య వివిధ సందర్భాల్లో డైరెక్టర్లుగా కొనసాగారన్నారు. 2010 వరకు సండూర్, కార్మెల్ ఏషియా, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లలో వైఎస్ జగన్ డైరెక్టర్ గా కొనసాగారని తెలిపారు. జగన్, భారతిరెడ్డి వైఎస్ఆర్ ఫౌండేషన్లకు చెందిన చెక్కుల్ని వారి సూచనల మేరకు తామే నిర్వహించేవాళ్లమని పేర్కొన్నారు. జగన్, భారతిరెడ్డిలకు చెందిన రెగ్యులర్ ఖాతాలు, రికార్డులు, ఫైళ్లను వారి ఆర్థిక సలహాదారు విజయసాయిరెడ్డి నిర్వహించేవారని తెలిపారు.